హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. ఇదైతే మంచి స్వీట్ రెసిపీ అండి. ఒక కప్పు గోధుమ పిండి, ఇంకా ఇష్టం ఉంటే మైదా పిండి వాడుకోవచ్చు, లేకపోతే లేదు. మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని చక్కెర తీగపాకం వచ్చేలాగా పట్టేసుకొని అందులో మంచిగా ఒక 2 మినిట్స్ పెట్టేసి తర్వాత తింటే కనుక మంచి గులాబ్ జామ్ టేస్ట్ అయితే వస్తుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈలోపు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడటానికి లాస్ట్ దాకా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి 1 కప్పు వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు మైదా పిండి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. హాఫ్ టీ స్పూన్ కంటే కాస్త తక్కువగా వంట సోడా అయితే వేసుకోవాలి. ఇంకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కంటే కాస్త తక్కువనే వేసుకొని ఇంకా కాచి చల్లార్చిన నెయ్యినైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మంచిగా మిక్స్ చేస్తేనే సాఫ్ట్‌నెస్, ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చేత్తోటి ఇలా నొక్కుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. ఇలా మంచిగా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఘీ వేసి మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 కప్పు పంచదార వేసుకొని 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పాకం రావాలి. కాస్త తీగ పాకమే రావాలి. ఇలాచి పొడి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఈలోపు చపాతీ పిండినైతే పొడి పిండి వేసుకొని మంచిగా చపాతీలాగా చేసేసుకోవాలి. చాలా పలచగా ఉండాలి. ఎందుకంటే మందం ఉందనుకోండి ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు లోపల దాకా అవ్వకపోతే పిండి పిండిగా అనిపిస్తది. సో మంచిగా పలచగా చేసేసుకోవాలి చపాతీలైతే. సో మంచిగా చపాతీ అయితే తీసేసుకున్న తర్వాత దీన్నైతే నేను చెక్క మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. సో మంచిగా నైఫ్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా అయితే షేప్స్ చేసుకోవాలి ఇలా. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ఏ షేప్ అయినా ట్రై చేయొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నేను ట్రై చేసి నేను చూపిస్తున్నదైతే ఇలా అనమాట. సో కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇలా అయితే రోల్ చేసేసుకోవాలి. ఏం ప్రెస్ అలా ఏం చేయాల్సిన పని లేదు. గట్టిగా అలా జస్ట్ ఇలా ఈజీగా అనుకుంటూ వస్తే సరిపోతుంది. మంచిగా వచ్చేస్తాయన్నమాట. సో అన్నిటిని ఇలానే పల్చగా చేసేసుకొని చపాతీలని వాటన్నిటిని అయితే షేప్స్ అయితే కట్ చేసేసుకోవాలి. చాలా బావుంటాయండి. అసలు స్వీట్ అయితే ఎంత బావుంటుందంటే యాక్చువల్లీ గులాబ్ జామ్ తిన్న టేస్ట్ వస్తుంది రియల్‌గా. ఇలాంటి గోధుమ పిండి, మైదా పిండితో కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. అసలు చాలా ఈజీనే. చాలా సింపుల్ ప్రాసెస్సే. చాలా తొందరగా అయిపోతది. చాలా నచ్చుతది కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. మా బాబు పక్కన రెడీగున్నాడు. నేనేమైనా హెల్ప్ అడిగితే చేసేయడానికి. బట్ నాకేమీ హెల్ప్ లేదని చెప్తున్నా. పర్లేదమ్మా ఇట్స్ ఓకే. నేను నీ దగ్గరగా కూర్చుంటా. నీకు హెల్ప్ చేస్తా కంపల్సరీ అని కూర్చున్నాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? వద్దంటే కూడా హెల్ప్ చేయడానికి వచ్చేస్తుంటారా? పిల్లలందరూ ఇంతే అనుకోండి. ఫైనల్‌గా అన్నిటిని ఇలా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నిటినైతే చేసేసుకున్నాను. ఫైనల్‌గా ఏదేదో షేప్స్ చేద్దాం అనుకున్నా గానీ, బట్ ఈ షేప్ తప్ప ఇంకేది కరెక్ట్‌గా మంచిగా రాలేదు. ఒక హార్ట్ అయితే చేసేసానండి. అది మీకోసమే. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు.
సో అన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల నుండి మంచిగా ఉడకాలి కాబట్టి. సో ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. ఏ వంటకైనా సరే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే పైనంతా అయిపోయినట్లు అనిపిస్తది. లోపలంతా పచ్చి పచ్చిగాను, కలవనట్లుగా అలా అనిపిస్తది. సో మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసినట్లయితే మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతదనమాట లోపల, బయట అంతా కూడా. కలర్ కూడా మంచి కలరొస్తది. అన్నీ మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి. వీటినైతే పక్కన తీసేసుకుందాం. తీసుకున్న ఒక 2, 3 మినిట్స్ లోనే మనము పాకంలో వేసేసుకోవాలి. షుగర్ పాకంలో. కాస్త వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మంచిగా లోపల దాకా పడతదనమాట. చల్లగా అయిపోయేదాకా ఉండకూడదు. ఒక 1, 2 మినిట్స్‌లో ఇలా ఎత్తుకున్నామా, వేసేసామా అన్నట్లు ఉండాలి పాకంలో అయితే. సో, వేసేసాక మంచిగా ఒకసారి ఇలా మొత్తం అన్నిటికి మిక్స్ అయ్యేదాకా, పాకం అన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి గరిటెతోటి. ఇంకో పక్కన అవి ఫ్రై అయ్యేలోపు మనం సెకండ్ వేస్తాం కదా! సెకండ్ బ్యాచ్ అవి ఫ్రై అయ్యేలోపు ఇవి ఒక 5 మినిట్స్ పెట్టేసి తర్వాత అయితే పక్కన తీసేసుకోవాలి. అన్నిటిని ఇలానే వన్ బై వన్ ఫ్రై చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసి మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేదాకా పాకం పక్కన తీసేసుకోవడమే. సో, ఫైనల్‌గా అన్నీ అయిపోయినాయి. అన్నిటిని తీసేసాను. మా చిట్టి హార్ట్ కూడా రెడీ అయిపోయింది. తీసేసుకోండి మీకోసమే. సో, తీసుకోండంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. సో, ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి. ఫైనల్‌గా గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి కూడా వేసి మంచి స్వీట్ రెసిపీ అయితే వచ్చేసింది. సో, ఫాలో అయిపోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ఇంకా వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. సో, మిగిలిన పాకం ఏమైనా ఉంటే దాని మీద ఇలా వేసేసుకొనైతే మనం తినేసేయొచ్చు. లైక్ గులాబ్ జామ్స్‌కి ఎలా అయితే తింటామో అలా ఏసేసుకొని తినేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో